మీది ఉదయగిరి ఎన్ని రోజులు పోయి మీరు నెలైంది పోయి. వెళ్ళేనా? మీ చుట్టుపక్కల ఏమైనా బాంబులు పడుతున్నాయా? పడినాయన్న, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే. పక్కనేనా? ఫుడ్ గిట్ట ఎట్లా చేస్తున్నారు? ఫుడ్ ఏముంది, రూమ్ లో తీసుకొచ్చి 3 రూమ్ లో ఉన్నాం. బయటికి పంపించలే మిమ్మల్ని? లేదు అన్నా. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందన్నా? పరిస్థితి ఏముంది, ఈడే ఉన్నాము, బాగానే ఉన్నాము. సైలెన్సర్లు వాగుతా ఉన్నాయి. మిమ్మల్ని రూమ్ నుంచి బయటకు పంపిస్తున్నారా? రూమ్ నుంచి బయటికి పోతా ఉన్నాం, పనులు పోతున్నాం, వస్తున్నాం. అన్న, రంజాన్ నెల కదా, మీరు ఎంతమంది ఉంటారు రూమ్లో? ఇండియన్స్ మీరు ఎంతమంది ఉంటారు రూమ్లో? पूरा 14 जने हैं भैया। कैसा तुम्हारा हाल? अब अच्छी है वहाँ? चलता है। इंडिया का आना बोल, समस्या कैसा? నమస్తే అన్న, నా పేరు షేక్ ఖాళీద్. నేను ఉండేది దిలార్బాయి వీధిలో. మా దిలార్బాయి వీధిలో నుంచి మొత్తము దాదాపుగా 100 మంది పోయారు. చుట్టుపక్కల 2000 మంది దాకా పోయారు. మా ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళు ఒక 10-15 మంది దాకా ఉన్నారు. మా బావమరుదులు కానీ, మా తమ్ముళ్ళు కానీ 4 పోయి ఉన్నారు. ఇంకా మా బంధువులంతా కలిసి ఒక 15 మంది ఉన్నారు మా తమ్ముళ్ళు. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి, ఈ బాంబుల దాడిలో సౌదీ, కోవిడ్లో ఎప్పుడు పడ్డాయన్నారో, ఇక అప్పటి నుంచి మా ఇంట్లో భయం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు అదే టెన్షన్ పడుతున్నారు. మేము ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళు ఒకరో ఇద్దరో ఫోన్లు కూడా ఎత్తలా. మేము చాలా భయపడ్డాము. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం వాళ్ళు భయపడేసి ఈరోజు నాకు మా బావమరిది కానీ, మా తమ్ముళ్ళు కానీ ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఎట్టా బయటపడాలా అనే ఒక భయంతో వాళ్ళు రూమ్లో నుంచి దాక్కుని ఉన్నారు. ఇంకా ఈ రంజాన్ నెల కాబట్టి మేము ఏమీ చెప్పుకోలేక, అసలు రంజాన్ నెల సంతోషమే లేకుండా వెళ్ళిపోయింది. ఇంకా మేము ఏం చెప్పుకోలేక, మేము ఏ రకంగా అయినా అప్పులు ఉంటే ఎక్కడైనా తీర్చుకోవచ్చు, ఉదయగిరికి వచ్చేసేయండి అని చెప్పేసి మేము భయపడి మేము చెప్తున్నాము. ఆ ఎయిర్పోర్ట్లో బాంబు పడకపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము.